క్రిప్టోలో ఎయిర్ డ్రాప్స్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. మీ యొక్క ఇన్కమ్ స్ట్రీమ్కి ఎండుకట్టు పడే సమయం చాలా దగ్గరలో ఉంది. సో ఒక మూవీలో ఐ థింక్ బాలకృష్ణగా అనుకుంటా, సమయం లేదు మిత్రమా శరణమా మరణమా అనే ఒక డైలాగ్ ఉంటుంది చూసారా. ఇలాంటి థింగ్ అనేది ఈ యొక్క ఎయిర్ డ్రాప్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఫ్యూచర్లో అయితే ఫేస్ చేస్తారు. సో దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ ఛానల్. ఈ ఛానల్లో మనం క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ అనేది చేస్తాం. మీకు కనుక రియల్గా క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్నా, క్రిప్టో గురించి తెలుసుకోవాలన్నా డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి? సో ఎయిర్ డ్రాప్ అనేది వెరీ సింపుల్ థింగ్ అనమాట. సో ఎనీ ఫినాన్షియల్ మార్కెట్స్లో మీరు కనుక వెళ్ళినట్లయితే, సో ఏ ఫినాన్షియల్ మార్కెట్స్లో మనం ఫ్రీగా ఆ మార్కెట్ నుంచి ఎర్న్ చేసుకునే స్కోప్ అనేది ఉండదు. సో అలాంటిది ఏదైనా ఉంది ఫ్రీగా ఎర్న్ చేసుకునేది అని అంటే అది ఓన్లీ వన్ క్రిప్టో కరెన్సీలో మాత్రమే అనమాట. సో ఇక్కడ క్రిప్టోలో ఏం జరుగుతుందంటే, సో ఏదైతే ప్రాజెక్ట్స్ అనేది వస్తాయో వాళ్ళ ప్రాజెక్ట్స్ కొన్ని టాస్క్లు ఇచ్చి మనకి ఫ్రీగా సమ్ టోకన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో. సో బేసిక్గా ఇది ఇలా జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇన్కమ్ స్ట్రీమ్స్ ఆగిపోవడానికి వీటిలన్నిటికి రీజన్ ఏంటి బ్రో అని అన్నట్లయితే, సో బేసిక్గా మీకు దేని గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఈ క్రిప్టో కరెన్సీలో కానీ ఆర్ ఫినాన్షియల్ మార్కెట్స్లో కానీ కొన్ని సైకిల్స్ అనేది అయితే ఉంటాయి. సేమ్ వే మనకి ఈ క్రిప్టో కరెన్సీలో కొన్ని సైకిల్స్ అయితే ఉన్నాయన్నమాట. బేసిక్గా మీరు వినే ఉంటారు ఈ బుల్ మార్కెట్, ఈ బేర్ మార్కెట్ అని అనేసి. సో బుల్ మార్కెట్ అంటే మార్కెట్ మంచిగా పెరుగుతుంది, సో దాన్ని బుల్ మార్కెట్ అంటారు. బేర్ మార్కెట్ అంటే మార్కెట్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది, సో దీన్ని బేర్ మార్కెట్ అంటారు. సో దీని గురించి అందరికీ తెలిసిన విషయం. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి. బట్ అయితే ఇక్కడ మనకి సీజన్స్ అని అనేసి కొన్ని ఉంటాయి. సో మీరు వినే ఉంటారు ఆల్ సీజన్ అండ్ ఎయిర్ డ్రాప్ సీజన్ అండ్ ఐడిఓస్ ఐసిఓస్ అని అనేసి ఇంకొక టోకెన్ ఆఫరింగ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ కొంచెం జర్నీ అయితే చూసామో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఎయిర్ డ్రాప్ సీజన్. సో ఈ ఎయిర్ డ్రాప్ సీజన్లో మనకి ఏంటంటే ఎక్కువగా ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ టైంలో మనకి ఎక్కువ రివార్డ్స్ వచ్చే ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి. వన్స్ ఇది మనకి స్లో డౌన్ అనేది అవుతుంది అనే టైంలోనే మనకి ఈ యొక్క ఆల్ సీజన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఆల్ సీజన్లోనే మనకి ఈ ఐడిఓస్ ఐసిఓస్ అని అనేసి ఇనిషియల్ టోకెన్ ఆఫరింగ్స్ అనేది కూడా మనకి రావడం అయితే జరుగుతాయి. సో బేసిక్గా చెప్పాలన్నట్లయితే ఏదైతే ఈ 3 సీజన్స్ అని చెప్పామో, ఫస్ట్ మనకి ఎయిర్ డ్రాప్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యేసి ఆల్ సీజన్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఆ టైంలో కూడా మనకి ఏంటంటే ఈ ఎయిర్ డ్రాప్ సీజన్ అనేది స్టిల్ అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఏంటంటే చాలా వరకు తగ్గిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ మనకి అంత రివార్డ్ ఈ ప్రీవియస్గా మనం ఏదైతే నవంబర్ డిసెంబర్ దీనికి ముందు చూసామో రివార్డ్స్ అనేది, ఆ రివార్డ్స్ ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అయితే చూసుంటారు. సో నాకు తెలిసి మీలో చాలా మంది ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అండ్ నేను కూడా ప్రీవియస్గా అయితే ఎయిర్ డ్రాప్స్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఎప్పుడైతే నవంబర్ డిసెంబర్ అనే టైం అనేది వచ్చిందో, సో అప్పటి నుంచి నేను ఎయిర్ డ్రాప్స్ మీద ఫోకస్ చేయడం అయితే మానేశాను. బికాజ్ ఎయిర్ డ్రాప్ రివార్డ్స్ అనేది అయితే అంత ఇదిగా ఉంది. సో ఈ మధ్యలో మీకు ఏదైనా ఎయిర్ డ్రాప్స్ కనుక వచ్చినట్లయితే, మీరు ప్రీవియస్గా ఏదైతే నవంబర్ డిసెంబర్ ముందు వచ్చిన రివార్డ్స్ ఉన్నాయో, సో వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ వచ్చి ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీలో కనుక అలాంటి థింగ్స్ అనేది కనుక మీరు ఫేస్ చేసినట్లయితే, సో రివార్డ్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎస్ బ్రో రివార్డ్స్ తక్కువ వచ్చాయని అనేసి మెన్షన్ చేయండి. లేదు బ్రో నాకు రివార్డ్స్ బెటర్గానే వచ్చాయని అన్న వాళ్ళు సో నో బ్రో అని అనేసి సో ఇది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఆల్ సీజన్ వచ్చేసి ఏంటంటే, ఇది మనకి 3 to 6 months స్పామ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి 3 monthsలోనూ ఆల్ సీజన్ అనేది డ్రాప్ అయిపోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే 3 months ర్యాలీలో ఒక పీక్ అనేది చూస్తుంది. అండ్ అక్కడి నుంచి మనకి ఏంటంటే సమ్ కరెక్షన్ అనేది అయ్యి అగైన్ ఇంకొక పీక్ అనేది అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే మినిమం ఏంటంటే 3 months నుంచి 6 months ఈ రేంజ్లో మనం ఏంటంటే ఈ యొక్క ఆల్ సీజన్ అయితే చూడవచ్చు. సో ప్రెసెంట్ మనం ఆ ఆల్ సీజన్లోనైతే ప్రెసెంట్ అయితే ఉన్నామన్నమాట. అండ్ సో ఇదే టైంలోనే మనకి ఇది ఐడిఓస్ ఐసిఓస్ అనే సీజన్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆ టైంలో మనకి మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనకి మార్కెట్లోకి అయితే వచ్చేయడం జరుగుతాయి. సో ఈ టైంలో మోస్ట్లీ మనకి ఏంటంటే ఐడిఓస్ ఐసిఓస్ వీటి మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వీటిలో ఎలా ఉంటుందంటే, జస్ట్ మనం ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసామనుకోండి, ఇన్స్టెంట్గా మనకి ఆ టోకెన్ లాంచ్ అయినప్పుడు సో 2x 3x 4x అండ్ సమ్ టైమ్స్ వచ్చేసి మనకి ఏంటంటే 10x రిటర్న్స్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మనకి బైనాన్స్లో లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్స్. సో ఇలాగా మనకి ఈ యొక్క సీజన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి.
అండ్ మీరు అడగచ్చు ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం జరుగుతుంది బ్రో మార్కెట్లో అని అనేసి. సో దీని తర్వాత నుంచి ఏంటంటే ఆల్ సీజన్ అనేది పీక్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం అయితే ఫాల్ అనేది అయితే చూస్తాము. సో మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ స్లో డౌన్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే చూస్తాం. సో ఈ ఆల్ సీజన్ ఎండ్ అయిన తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ సైకిల్ ఏంటి అన్నట్లయితే అదే బేర్ సైకిల్ అనమాట. సో ఇక్కడ మనం బేర్ మార్కెట్లోకి అయితే అఫీషియల్ గా ఎంట్రీ అయితే తీసుకుంటాం. అండ్ ఈ యొక్క బేర్ మార్కెట్ టైం ఫ్రేమ్ కనుక చూసుకున్నట్లయితే మినిమం మనకి వచ్చేసి 6 months నుంచి సో మాక్సిమం మనకి 12 months అయితే ఉంటుంది. సో సమ్ టైమ్స్ మనకి ఏంటంటే ఇంకొక 2 or 3 months కూడా అడిషనల్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మోస్ట్లీ ఈ విధంగా అయితే మార్కెట్లో సర్కిల్ అనేది అయితే వస్తూ ఉంటాయి అండ్ పోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటి, సో ఇప్పుడు ఎవరైతే ఎయిర్ డ్రాప్స్ మీద ఇప్పుడు వరకు పార్టిసిపేట్ చేశారో సో వీళ్ళందరికీ ఇప్పుడు పెద్దగా అర్థమైతే అవ్వదు. సో ఎప్పుడైతే మనకి నవంబర్ డిసెంబర్ ఈ టైం అనేది వస్తుందో ఆ టైంలో మీరు సో ఎయిర్ డ్రాప్స్లో అంటే ఎయిర్ డ్రాప్స్ అనేది సరిగ్గా రావట్లేదు అని అనేసి ఆ టైంలో మీరు రియలైజ్ అయితే అవుతారు. సో ఇక్కడ నేను ఈ వీడియో చేసి పెట్టడానికి గల రీజన్ ఏంటంటే మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తున్నాను. సో నేను 2022లో నాకు ఫస్ట్ బుల్ మార్కెట్ అది అండ్ ఫస్ట్ బేర్ మార్కెట్ కూడా అదే. నాకు ఆ బేర్ మార్కెట్లో నేను ఫినాన్షియల్గా చాలా ఫేస్ చేశాను. సో దానికోసమే మీకు ముందుగా అయితే హెచ్చరిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏదైతే మీరు ఎయిర్ డ్రాప్స్ మీద ఫోకస్ చేస్తున్నారో అఫ్ కోర్స్ ఈ ఎయిర్ డ్రాప్స్ మీద ఫోకస్ అనేది చేయండి. బట్ దీంతో పాటు అడిషనల్గా ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కంప్లీట్గా నేను ఎయిర్ డ్రాప్స్ మీద ఇన్కమ్ స్ట్రీమ్ అనేది అరేంజ్ చేస్తున్నాను బ్రో అని అనుకున్నట్లయితే సో డెఫినెట్లీ మీరు దీంతో పాటు అడిషనల్ ఏదైనా ఇన్కమ్ సోర్స్ని అయితే చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక చూసుకోకపోతే 2026 మిడ్ నుంచి మీరు ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు ఫినాన్షియల్గా చాలా ఫేస్ చేసేయాల్సి అయితే వస్తుంది. సో 2026 అనేది ఎలా అవుతుందంటే సో 2022లో నేను ఏ విధంగా అయితే ఫేస్ చేశానో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వేరే ఆల్టర్నేట్స్ కనుక చూసుకోకపోతే మాత్రం ఇదే విధంగా అయితే ఫేస్ చేస్తారు. సో ఎస్పెషల్లీ ఎవరైతే కంప్లీట్గా ఎయిర్ డ్రాప్స్ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అనేది. సో స్టిల్ మీరు కనుక ఎయిర్ డ్రాప్స్ మీద కనుక ఫోకస్ చేస్తున్నట్లయితే ఇప్పుడు కనుక మీ యొక్క ఫోకస్ కనుక చేంజ్ చేసుకోకు అంటే దాంతో పాటు వేరే ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్సెస్ కనుక చూసుకోకపోతే మాత్రం సో డెఫినెట్లీ మీరు ఏంటంటే 2026లో ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క ఆల్ సీజన్ అనేది ఎలా ఉంటుంది, సో ఆల్రెడీ నేను కొన్ని ఎంట్రీస్ అనేది అయితే తీసుకున్నాను. సో నేను ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి లేదు ఇంకా నేను ఎంట్రీస్ అనేది తీసుకోవాలి బ్రో, ఏ టైంలో ఎంట్రీస్ తీసుకొని అండ్ ఏ టైంలో ఎగ్జిట్ చేసుకోవాలి, సో వీటికి ఎలా టార్గెట్స్ అనేది సెట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కనుక మీకు క్లియర్గా అర్థం కాకపోతే సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే సో నేను ఆల్రెడీ దీనికంటే ముందు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను ఒక 10 to 15 కామెంట్స్ అయితే అడిగాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా కనుక ఆ వీడియోని చూసి ఆ వీడియో కింద కనుక కామెంట్ చేయకపోతే సో వెళ్ళి వెంబడిన ఆ వీడియోని చూసి ఆ వీడియో కింద కామెంట్ అనేది చేయండి. అండ్ దాంతోపాటు ఇంకా రేపు బేర్ మార్కెట్లో మనం ప్రాపర్గా ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది, సో నేను క్రిప్టోలోనే ఉండాలని అయితే అనుకుంటున్నాను. అండ్ నేను ఎలా నా బేర్ మార్కెట్ జర్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మీరు కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే సో డెఫినెట్గా ఈ యొక్క వీడియో కోసం ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, సో దాంట్లో కామెంట్ అనేది చేయండి. సో డెఫినెట్లీ నేనైతే వీడియో తీసుకొని రావడానికి చూస్తాను. నాకు అట్లీస్ట్ 10 to 15 కామెంట్స్ అయితే పక్కా అయితే కావాలన్నమాట. సో ఇది ఈ రోజు వీడియో అనేది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డెఫినెట్ షేర్ అని చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండ్ బాయ్ అండ్ జై హింద్.